స్వాగతం. పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి అందిస్తున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సుమారు 6 కోట్ల రూపాయలు అందజేశామని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ తన నివాసం నుండి సైకిల్ తొక్కుతూ కార్యాలయానికి చేరుకున్నారు. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా అందించామని, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రజలను ఓడించారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవ్వరికి ఎటువంటి సహాయం అందలేదని, ప్రజలు మరలా పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని టీడీపీని గెలిపించారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి అందిస్తున్నామని, ఇంకా ఎవరికైనా అవసరమైతే పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. సహాయం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజ్, హరికుమార్, రాజశేఖర్, పెంచలయ్య, వైఎస్ఆర్, చంద్రమౌళి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యమే మహాభాగ్యము, అదే సునీల్ కుమార్ గారి సౌభాగ్యమని కార్యక్రమంలో ప్రతి నెలలోనూ 2-3 సార్లు ఇచ్చే కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు పేదవాడికి ఎవరికైతే బాగలేదంటేనో వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు పార్టీ ఈరోజు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి చేసిన ఈరోజు ముఖ్యమంత్రి సహాయకులకి అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు తీసుకుని వచ్చినటువంటి లబ్ధిదారులకి అందరికీ నా హృదయపూర్వక చెక్కు తీసుకుని సంతకం పెట్టాలా అయ్యా కొద్దిగా చేస్తాను. చంద్రబాబు నాయుడు మా చంద్రబాబు నాయుడు గారు స్క్రీన్ ద్వారా మాత్రం అప్రోచ్ చెప్పు చంద్రబాబు నాయుడు ఇళ్ళకి వైఎస్ఆర్సీపీ చెప్పు చంద్రబాబు నాయుడు. 37,205 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇదా లీటర్లు చెప్పాలా ఎమ్మెల్యే గారు కాదు. అన్నా ఓకే సార్. చెప్పు ఓకే ఓకే బద్దల భారతి కుమ్మరి హేమలత ఓకే చిల్లకూరు వెంకటేశ్వర
మహమ్మద్ యాసిన్ షబ్బీర్ కోట కోటమా ఓకే పెళ్ళూరు శకుంతల నాకు చూడు ఓకే సార్ సార్ ఓకే రాజు మీరు మాట్లాడచ్చు. నేను చేసిన సహాయం అంత సహాయం చేస్తే అప్పుడు దాదాపు 42-43 వేల ఓట్లతో ఓడించారు నన్ను. అంటే నేను చేసిన తప్పు అనిపించింది నాకు. నేను ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇట్లా వాళ్ళ వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు పెడితే తీసుకొచ్చి ఇవ్వడం తప్పు చేశానేమని కూడా ఒక భావన ఏర్పడింది. అయినప్పటికీ మారుతారనే దేశంతోనే నేను మళ్ళీ ఇప్పుడు కూడా తీసుకొస్తున్నా. మళ్ళీ అందరూ కూడా అప్పుడు ఆలోచించారు, ఒరే ఆ పిల్లలు వదులుకున్నాం కదా బాగా పనిచేసే పిల్లల్ని, ఇప్పుడు చూస్తే బాగా పైసా కూడా అప్పుడు ముఖ్యమంత్రి పైసా కూడా లేదని చెప్పి అందరు తెలుసుకొని మళ్ళీ నన్ను ఆ 43,000 పోయి 20,000 చిల్లరతో నన్ను మీరందరూ కూడా గెలిపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు ఎందుకు చెప్తున్నానో, నేను మీకు సహాయం చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇదేమో తేలిగ్గా రాదు మీకు అనుకుంటున్నారేమో, ఊరికే వచ్చేసిందిలే, ఇది ఊరికే ఇచ్చే డబ్బు కాదు. ఇది ఈ డబ్బు ఉంటే గ్రామంలో ఒక రోడ్డు వేయచ్చు, ఒక అంగన్వాడీ బిల్డింగ్ కట్టచ్చు, ఒక స్కూల్ బిల్డింగ్ కట్టచ్చు. అవన్నీ కాదని పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్తే అంటే ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ ఉన్నా వారికి వర్తించిన వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయాలా అనేటువంటి మాట ఇచ్చారు కాబట్టే ఈరోజు ఈ పని చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడున్న విలేజెస్లో ఏమైనా నువ్వు ఓట్లే తెలుగుదేశం పార్టీ కంటే అయ్యగారు మాకు ఆ రోజు మాకు ఆరోగ్యం బాగా సహాయం చేశాడే కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం మా కుటుంబం తగ్గిందే అంటాం. ఈరోజు చంద్రబాబు గారు ఇంత సహాయం చేస్తున్నప్పుడు మీ కుటుంబం అంతా చంద్రబాబు ఓటు వేయాలి లేదా? చెప్పండి, గుండె మీద మనసు చెప్పండి. మీరు ఏమా చెప్పండి, గమ్మున్నారేమే వెయ్యాలా ఇవ్వలేదా? ఎందుకంటే మేము ఉంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఇక్కడ పేదవాళ్ళతో పార్టీలతో మా సంబంధం లేదు. ఎవడు పేదోడైనా ఖర్చు అయితే ఖచ్చితంగా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఆ పార్టీ అని నీ పార్టీ అని మేము ఎక్కడ కూడా ఇంతవరకు నాకు తెలిసి ఒక్క అప్లికేషన్ కూడా ఎట్లా పంపించాల. ఏమొచ్చినా ఒకవేళ పెట్టినా ఆయన వైఎస్ఆర్సీపీ అక్కడ నీకు వ్యతిరేకంగా చేశాడన్నా కానీ చేశాడు ఈసారి మాట్లాడని చెప్పి మేము శాంక్షన్ ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. ఇచ్చేది సునీల్ కుమార్ కాదు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, మా వాళ్ళు రావచ్చు, నేను రావచ్చు. నేను ఇప్పించానా నీకు సీఎం రిలీఫ్ ఫండ్, నేను చివరిపేట ఎనమంటే ఎన్నది మీరు మీకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తారో అదే మీరు వినాలా. గుర్తుపెట్టుకోండి, డబ్బులు అంటే అది తేలికేం కాదు. అన్యాయం ఏంటంటే బంధువులు కూడా సహాయం చేయరు బాగాలేనప్పుడు. కాబట్టి బంధువుల కన్నా ఎక్కువగా దేవుళ్ళలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సాయం చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం అందరూ కూడా. ఎందుకంటే పేదవాళ్ళు అంటే ఇప్పుడే కాదు, అప్పుడు నందమూరి కార్యక్రమాల దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మీరంటే అంత ప్రేమ పేదవాళ్ళు అంటే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీ అందరి దేవాలయ గెలిచిన నేను కూడా నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఎన్ని చేస్తున్నాను తప్ప వేరే విధంగా కాదని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే మీకు ఉండాల్సింది ఒకటే, ఖచ్చితంగా విశ్వాసం అనేది ఒకటి అవసరం. పనిచేసినప్పుడు ఆయన జీవితాలతో గుర్తుపెట్టుకోవాలి. ఇదేమన్నా తేలికేం రాదు. ఇది ఇక్కడ మీకోసం ఒక స్టాఫ్ దాదాపు నా ఆఫీసులో 15-16 మంది దీనికోసం పనిచేసేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇక్కడ విజయవాడకి తీసుకెళ్ళాలా, అవన్నీ మోసుకోపోవాలి ఫైల్స్ అన్నీ కూడా. మీకు అర్థం కాదు, ఇచ్చేసి అనుకుంటున్నారు. వాళ్ళు అక్కడ మాట్లాడాలా, ఏదో చిన్న ఇబ్బందులు ఉంటే రిటర్న్ అయితే మళ్ళీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని బతిలాడుకొని మళ్ళీ మేము ఎంత ఏంటి సార్ డబ్బులు అని చెప్పి తీసుకురావాలి. అంత తేలికేం కాదు రావడం అంటే. మీరు ఊరికే ఇచ్చేసాములే వచ్చేసింది అంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. దీనికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ కూడా ఇక్కడ పార్టీ ఆఫీస్ భరిస్తున్నాం మేము. ఎందుకంటే మీ అందరి దేవలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా గెలిచారు కాబట్టి
ఖచ్చితంగా మీకు మేము సహాయం చేస్తున్న బాధ్యత మా నాయకులు కూడా అదేవిధంగా మాకు చెప్పారు కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా సహాయం చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నా. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న పార్టీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేయలేదనే విషయాన్ని గుర్తు చేస్తూ 2014 నుంచి 19 వరకు కూడా ఆ రోజు ఇప్పటి శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులుగాను, ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని పంపిణీ చేశారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అవినీతి అక్రమ అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్ను అధోగతి పాలు చేసిన జగన్ గారికి మీరు చక్కటి బుద్ధి చెప్పి ఈరోజు ఎవరైతే మనకు పనిచేస్తారో, ఎవరి ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని ఆలోచించారో, ఆశించారో, మీ ఓట్లు వేశారో, గెలిపించారో, ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు మీకు అందరికీ సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ఎవరు పనిచేస్తారనేది తెలుసుకొని మనం అందరం ముందుకు నడవాలి. ఈరోజు మీరు మీ ఆరోగ్యాలు, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఏ విధంగా సీఎంఆర్ చెక్కులు తీసుకోవాలన్నది శాసనసభ్యులు గారి యొక్క పరిపాలన ఆఫీస్కి తీసుకొచ్చి మీరు ఇచ్చినప్పుడు సంబంధిత ఆఫీస్ సిబ్బంది అవన్నీ కూడా రెడీ చేసి శాసనసభ్యులు గారు అది తీసుకుపోయి సీఎం ఆఫీస్కి అందించి అక్కడ మంజూరు చేసి తీసుకొచ్చి ఈరోజు మీకు ఈ చెక్కుల్ని ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరికి బాగా లేకుండా మీరు ఎవరొచ్చి చెప్పినా మీకు తక్షణమే ఆ సహాయాన్ని అందించాలనే ఆలోచనతో మన శాసనసభ్యులు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు తెలుగుదేశం ఆవిర్భావం అప్పుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే నినాదంతో రావడం జరిగింది. ఈరోజు తూచా తప్పకుండా కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలనే వాళ్ళు దైవ సమానులుగా భావించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మొత్తం చెక్కులు 862 చెక్కులను పంపిణీ చేశారు. 5,95,29,081 రూపాయలకు సంబంధించిన చెక్కులను ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గతంలో కూడా మన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు సునీల్ కుమార్ కూడా ఆ రోజు కూడా కోట్ల రూపాయలు చెక్కులు తీసుకొచ్చి పంపిణీ చేయడం జరిగింది. కానీ ఎవరైతే మనకు సహాయం చేస్తున్నారో, ఎవరైతే ప్రజలతో ఉంటున్నారో అది మీరు ఆలోచించి ఆశించి మీరు ముందుకు నడిపించాల్సిన బాధ్యత, చేరు తీయవలసిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో 24వ విడత 51 చెక్కులు 13,73,000 రూపాయలు, 384 రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలా, ఎవరైనా కూడా బాగలేదు అని అంటే మన శాసనసభ్యులు గారు సీఎం రిలీఫ్ ఫండ్కి పార్టీలకు వ్యతిరేకంగా ఉండకూడదు, ప్రతి ఒక్కరూ కూడా మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాలనే ఉద్దేశంతో మనం ఈరోజు 24వ విడత అంటే 24 సార్లు ఇప్పుడు చెక్కులు ఇచ్చామంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంచుమించు 5 కోట్ల 6 కోట్ల దాకా మనం పూర్తయిపోయింది. మనం ఎవరైనా కూడా బాగలేదని అంటే మటుకు మన పార్టీ ఆఫీస్కి వచ్చి ఎమ్మెల్యే గారిని కలవచ్చు, లేదా స్థానికంగా కూడా మనకు అప్లికేషన్లు అయిన స్థానిక నాయకత్వం ఉంటారు, వాళ్ళకి చెప్పి అప్లికేషన్లు తీసుకొని తెలుసుకోవచ్చు. గత ప్రభుత్వంలో కనీసం పేద ప్రజలకి అంత సహాయం చేయన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా పేదలకు అందుబాటులో ఉండి పేదల కష్ట సుఖాలు చూసుకునే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. గతంలో కూడా చంద్రబాబు బీమా ఇచ్చాం. ఎవరైనా పేదలు చాలా ఉన్నట్టుగా చల్లిపోతే వాళ్ళకి ఎత్తుకుల ఖర్చులు 5,000 రూపాయలు, కర్మకాలకు 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు ప్రారంభించింది కూడా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈరోజు ఎవరికైనా పేదలు బాగలేకపోతే వాళ్ళు హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళకి వచ్చే బిల్లులో 1 లక్ష రూపాయలు ఖర్చు అయితే 40,000 నుంచి 60,000 రూపాయల దాకా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అదేవిధంగా ఆపరేషన్ చేయించుకోవాలి, డబ్బులు లేవనుకోండి, ఎల్ఐసి ఎంత తీసుకుంటే ఆ హాస్పిటల్కి డబ్బులు పంపించేస్తున్నారు. అటువంటి మంచి కార్యక్రమాలు చేసే ప్రభుత్వం మాకు తెలుసు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేస్తున్న ఆరోపణలు
హాస్యాస్పదంగా ఉన్నాయని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఫ్యాక్షనిస్ట్ గా చిత్రీకరించాలని చేస్తున్న ప్రయత్నాలు వ్యర్థమని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మృతి చెంది 17 సంవత్సరాల తర్వాత ఆయన చావుకు చంద్రబాబు నాయుడు కారణమని ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తన తండ్రి చావుకు కారణమైన వారిపై ఎందుకు చర్యలు చేపట్టలేదని విమర్శించారు. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశారు. నిన్నటి నుంచి నాకు అసలు అర్థం కాలే. అయితే ఆయన ఒక మాట చెప్పాడు. వాళ్ళ పెనుతండ్రి, వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత వాళ్ళందరూ చనిపోయేదానికి ఎవరు కారణం అన్నాడు. ఆఖరణ వాళ్ళ తండ్రి హెలికాప్టర్లో యాక్సిడెంట్లో చనిపోయిన దానికి వెనక్కి చంద్రబాబు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయనే అనుమానం అన్నాడు. వాళ్ళ పినతండ్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయినాడు, దాని మీద అనుమానం అన్నాడు. అయితే ఒక్కటి నాకు అర్థం కాంది, వాళ్ళ తాత మాట గురించి కూడా చెప్పాడు. కానీ వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ జేజమ్మ ఎటు చనిపోయినారు, కానీ అది మాత్రం చంద్రబాబు నాయుడు మీద రుద్దలే. అంతవరకు ఎగ్జామ్షన్ ఇచ్చినాడు. నేను ఒక మాట అడుగుతుండా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా యాక్సిడెంట్లో చనిపోతే చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా ఉన్నా కాన్వాయ్లో, ఆయన అంత్యక్రియలు చూడాలని పోతే మధ్యలో అంతరాయం కలిగి వెనక్కి వచ్చాం. ఆయన తపన చూసాం, ఎందుకంటే ఆయన పాత స్నేహితుడు. ఆ రోజు ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆయనకు అత్యంత ఆప్తుడైన రోసయ్య గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ యాక్సిడెంట్లో చనిపోతే వెనక కుట్ర దాగుంటే అది కూడా అపోజిషన్ లీడర్ మీద అనుమానం. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఆఖరణ రోసయ్య గారు తన మిత్రుడు యాక్సిడెంట్ గురించి సిబిఐ వెయ్యాలని చెప్పి కేంద్రానికి రాసి సిబిఐ ఎంక్వైరీ వేయించారు. సిబిఐ టోటల్గా ఎంక్వైరీ చేసి యాక్సిడెంటే ఇది కారణము, ఈ చావుకి యాక్సిడెంటే కారణమని రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఆ సిబిఐని కూడా చంద్రబాబు నాయుడు గారు, అంటే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే, ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు సిబిఐని కూడా మేనేజ్ చేసి రిపోర్ట్ ఇప్పించాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు అంటున్నా. నేను ఇంకొకటి అడుగుతుండా, సోషల్ మీడియాలో ఒక క్యాట్, పిల్లి మీదకి వాళ్ళ మదర్ క్యాట్, ఫాదర్ క్యాట్ మీదకి ఏదైనా అదర్ ఎనిమల్స్ చూస్తే తిరగబడింది సోషల్ మీడియాలో చూశాను. నేను అడుగుతున్నాను, మీ తండ్రి 2009లో ఆయన యాక్సిడెంట్కి వెనకెవరో ఉండారు, కుట్రలు కుతంత్రాలు అని అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు ఏం చేసావు? ఎందుకు గాజులు తొడుక్కొని మూల కూర్చున్నావు? ఎందుకు సైలెంట్గా ఉండవు? మీ చెల్లెలు సునీతమ్మ వాళ్ళ తండ్రి వివేకానంద రెడ్డి హత్యకు గురైనాడు, నో డౌట్. ఆయన హత్య జరిగిన కొద్ది నెలకి తమరు ముఖ్యమంత్రి అయినారు. 5 ఏళ్ళు చీఫ్ మినిస్టర్. మీ చిన్నాన్న చనిపోయిన తర్వాత, హత్యకు గురైన తర్వాత ఏం చేస్తున్నా? ఎందుకు హంతకులను సరిగా తేల్చలేకపోయినా? ఎందుకు మీ చెల్లెలు వాళ్ళ తండ్రి చనిపోతే విరోచితంగా పోరాడుతుంది, రాష్ట్రం, కేంద్రం, సుప్రీంకోర్టు దాకా పోరాడుతుంది. పులివెందుల పులి అనిపించుకుంది, నువ్వు పులివెందుల పిల్లివే. ఆ క్యాట్ మేలో అంటున్నా నేను, సోషల్ మీడియాలో ఉండే క్యాట్ నీకంటే పౌరుషంగా ఎదుర్కొంది వాళ్ళ పేరెంట్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేసేదానికి. సునీతమ్మ పోరాడింది, సుప్రీంకోర్టు దాకా పోరాడుతూనే ఉంది. ఈ రోజుకి కాంప్రమైజ్ కాలే. బట్ తమరేం చేశారు? ఏమన్నా అర్థం ఉందంటయ్యా నువ్వు మాట్లాడే మాటలకి? ఆయన కంప్లీట్ పాదసారథి రెడ్డి చరిత్ర అంతా చెప్పాడు. పాదసారథి రెడ్డి కడప, పులివెందుల మీ తండ్రులు, తల్లులు, మీ తాతలు, ముత్తాతలు బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాడు. మాకైతే అంత దూరం తెలియదు కదా, మేము విన్నాం. ఇప్పటికీ ప్రథమ సాక్షి మీ తాతలు, ముత్తాతల దగ్గర నుంచి, మీ తండ్రి దగ్గర నుంచి జరిగిన ఘోరాలు, నేరాలు విషయంలో పాదసారథి రెడ్డి ఒక్కడే పర్ఫెక్ట్గా ప్రజల ముందు చెప్పగలిగినాడు. అది జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎన్నైనా అనుకొని, నువ్వు రాజశేఖర రెడ్డి టైంలో, మీ తండ్రి టైంలో చేసిన కరప్షన్,
నిన్న నువ్వు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఎక్సైజ్లో 30,000 మంది నీకు ఓట్లు వేసిన వాళ్ళు చనిపోయినారయ్యా. 30,000 మంది, లక్షల మంది పడకలెక్కారయ్యా. ఇవన్నీ పక్కన పెడతాం. 2009, 26, 17 ఏళ్ల తర్వాత మా తండ్రి చావుకి చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పేసి అనే అనుమానాలు ప్రజల్లో రేకెత్తించడానికి నువ్వు ప్రయత్నం చేయటం చాలా ఘోరం. ఇది ఎవరు మీ ఫాలోయర్స్ని అడగండి. మీరు పని చేయండి, మీరు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వైసీపీ కార్యకర్తలు నిన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద అనుమానాలు, మీ ఫాదర్ యాక్సిడెంట్లో మరణాన్ని చంద్రబాబు మీద నెట్టేదానికి నువ్వు చేసిన ప్రయత్నానికి మీ వైసీపీ ముఖ్యులు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏమనుకుంటున్నారో చూడండి. మీరు మావి గన్ అన్నప్పుడే మీ గన్ కల్చర్ ఏందో అర్థమైంది. ఆఖరికి రాష్ట్ర రాజధానికి కూడా గన్ అనేది ఉండాలనే నీ కోరిక. ప్రజలేమో అమాయకులు కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇంత నీచంగా దిగజారిపి చంద్రబాబు నాయుడు గారిని ఒక శత్రువులాగా, ఒక ఘోరమైన వ్యక్తి, ఆయనకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు, చాలా క్లీన్ ఫ్యామిలీ అది. కానీ ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను. 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిని అభినందించే కార్యక్రమాలు చేస్తున్న మనుబోలు యూటీఎఫ్ శాఖ సేవలు అభినందనీయమని జిల్లా యూటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. శనివారం మనుబోలు విద్యాశాఖ కార్యాలయంలో ఉత్తమ ఫలితాలు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూటీఎఫ్ శాఖ ఉపాధ్యాయ సంక్షేమం కోసమే కాకుండా విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతుందని అన్నారు. 6 నెలల పాటు 10వ తరగతి విద్యార్థులకు మెటీరియల్ అందజేయడం, వారిని చదివించడం వంటివి యూటీఎఫ్ శాఖ చేస్తోందని అన్నారు. యూటీఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. మనుబోలు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసంత కుమారి మాట్లాడుతూ యూటీఎఫ్ శాఖ విద్యార్థులకు అందిస్తున్న సేవలను ఆమె గుర్తు చేశారు. విద్యార్థులకు తమ సొంత నిధులను వినియోగించి మెటీరియల్ అందజేస్తూ మార్కులు ఎక్కువ తెచ్చుకునేలా కృషి చేస్తున్నారని అన్నారు. పాఠశాలలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారిని గుర్తించి వారికి మెమెంటోలను అందజేయడం నిజంగా చాలా సంతోషదగ్గ విషయమని అన్నారు. యూటీఎఫ్ శాఖ సేవలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూటీఎఫ్ నాయకులు రాఘయ్య, మనుబోలు మండల యూటీఎఫ్ నాయకులు శ్రీనివాసులు, అనిల్ కుమార్, శ్యామల, రామయ్య, మహేంద్ర, తులసమ్మ తదితరులు పాల్గొన్నారు. మరి అలాంటి క్రమశిక్షణతో ఉన్నత స్థాయిగా అంటే స్కూల్ మా యొక్క ఉపాధ్యాయ వర్గానికి అభినందనలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున సెలెక్టివ్ గా కొంతమంది ఉపాధ్యాయులను అక్కడ పిలిపించి ఆ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకి ఎలా బోధన చేయించాలా ఈ సిసి మెథడ్లో అని చెప్పి మొట్టమొదటి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది యూటీఎఫ్. అలాగే ఇప్పుడు వస్తూ ఉన్నటువంటి ఈ నూతన పోకడలతో పాటు అనేక రకమైనటువంటి బాలోత్సవాలు, బాలవేదికలు, సైన్స్ మేళాలు, టిఎల్ఎం ఇలాంటివి ఎన్నో ప్రిపేర్ చేసి ఒక మంచి అకాడమిక్ వింగ్ ని దత్ గారు వాళ్ళ సారథ్యంలో నిర్వహిస్తూ ఉంది మన రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ, మండల శాఖ. అలాగే 10th క్లాస్లో అందరూ పాస్ అయ్యడానికి ఎలాంటి మెటీరియల్ అవసరమని ఒక టీం వర్క్ చేసి బుక్స్ని రెడీ చేసి ముఖ్యంగా మా మండలంలో అన్ని హై స్కూల్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ సంఘం వారి యొక్క సొంత నిధులతో మా బిడ్డలందరికీ ఇచ్చారు. మరీ వాళ్ళకి మరొకసారి తెలుసుకొని ఆధారం చేస్తున్నా. ఎందుకంటే దేశంలో విద్య, వైద్యం ఈ రెండు ప్రైవేట్ పరం అయిపోతే పేదవాళ్ళకి, వెనుకబడిన వర్గాల వారికి చదువు తగ్గదు. గుండె మీద చేసుకొని చెప్తున్నా, ఇక్కడున్న ఈ కుర్చీలో కూర్చున్న మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళమే. కానీ ఈరోజు ఒక పెద్ద ప్రమాదం మన ముందు ముంచుకొస్తుంది. ప్రభుత్వ బడిలో నిర్వీర్యం చేయడానికి చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అది గమనించండి. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎంత చక్కగా పనిచేస్తున్నారు, విద్యార్థులు ఎంత చక్కగా తీర్చిదిద్దుతున్నారు. మా దగ్గరికి ఒక 100 రూపాయలు ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు వస్తున్నప్పటికీ వెళ్ళి చూడండి, ఒక్కొక్క బిడ్డని ఒక కథ.
ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క హాని, తల్లిదండ్రుల మధ్య ఉన్న స్పర్ధలు, వాళ్ళ కుటుంబంలో ఉండే రకరకాల సమస్యలు అయినప్పటికీ ఆ బిడ్డల్ని మా బిడ్డల్లాగా మా అక్కలు చేర్చుకొని వాళ్ళతో వాళ్ళ కష్టాలు మాకు పంచుకొని వారికి ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ ఇచ్చి మేము వారిని మంచి బిడ్డలుగా తయారు చేయడానికి, అకాడమిక్స్లో మంచిగా రావడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము చేస్తూనే ఉన్నాం, చేస్తాం కూడా. నిన్న జరిగిన రివ్యూ మీటింగ్లోనే ఒక అష్యూరెన్స్ని అడిగారు. 100% రిజల్ట్, 100% రిజల్ట్. అలాగే ఇంతకుముందు గతంలో నాకు ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు, ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే ప్రకటనలు కూడా వచ్చాయి. విద్యా వైద్యం రెండు ప్రైవేట్ పరమైపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక ఊరికి ప్రైవేట్. మంచి కార్యక్రమం. మనుగోడు మండల శాఖ 10వ తరగతి విద్యార్థులను అభినందించి ఈ అభినందనలో వారి యొక్క పురోగతిని చూడాలని ఆశ ఉన్నటువంటి మనుగోడు మండల శాఖకు జిల్లా శాఖ పక్షాన ప్రత్యేక అభినందనలు. యూటీఎఫ్ అనేది కేవలం ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే కాకుండా ఒక సామాజిక అవసరాల కోసం ఏర్పడినటువంటి సంఘం. ఇప్పుడే వసంత కుమార్ మేడం గారు మాకంటే చాలా సీనియర్ మేడం గారు ఉపాధ్యాయ యూనియన్ యూటీఎఫ్ ఎప్పుడు ఏర్పడింది, దాదాపు మొన్ననే 2025లో మేము స్వర్ణోత్సవాలు చేసుకున్నాం. 50 సంవత్సరాలు అయింది ఏర్పడి. ఒక సంస్థ 50 సంవత్సరాలు ఏర్పడి మనుగడ సాగించిందంటే దాని యొక్క పునాది ఎంత బలంగా ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. దాని యొక్క దూరదృష్టి, దాని యొక్క పునాది అంత దూరదృష్టితో చూడబట్టే 50 సంవత్సరాలైనా రోజు రోజుకి దాని యొక్క సభ్యత్వం పెంచుకుంటూ సమాజంలో అన్ని వర్గాలని ఏకం చేస్తూ, ఉపాధ్యాయ సంఘాల్లో అన్ని సంఘాలని ఏకం చేస్తూ ఐక్యమత్యము అనేది ఎంత ప్రభావితం చూపుతుందో చూపినటువంటి ఏకైక సంఘం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్. ఆ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కేవలం ఉపాధ్యాయులు, వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్లు, వాళ్ళ యొక్క పిఆర్సీలే కాకుండా అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అనేది మూల సూత్రాలు. చదవండి, చదివించండి, సామాజిక స్పృహతో పనిచేయండి అని మా పెద్దలు ఒక డిజైన్ చేసి ఆ డిజైన్ ప్రకారం మమ్మల్ని అందరినీ కూడా ప్రతి సంవత్సరం ట్రైనింగ్ ఇస్తుంటారు. మనకు టీచర్స్ ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తుంటారో ఉద్యమంలో కూడా, ఉపాధ్యాయ ఉద్యమం కూడా అదేవిధంగా ట్రైనింగ్లు ఇస్తూ కొత్త కొత్త విషయాలన్నింటినీ అప్డేట్ చేస్తూ ఉంటారు. సమాజంలో మార్పులు, ప్రపంచంలో మార్పులు అవి ఏ విధంగా సంభవిస్తున్నాయి, వాటికి ప్రభావం మనపైన ఏ మేరకు ఉంది అనేది ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి వ్యక్తి నిత్య విద్యార్థిలాగా ఉండాలనేది యూటీఎఫ్ యొక్క సిద్ధాంతం. కాబట్టి అటువంటి సంఘంలో పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చి మీ యొక్క అభివృద్ధి, సామాజిక స్పృహలో భాగంగా మిమ్మల్ని అందరినీ 10వ తరగతి విద్యార్థులు, జీవితంలో మొట్టమొదటి మెట్టైనటువంటి 10వ తరగతి విద్యార్థుల్ని ఒకసారి మీకోసం 10వ తరగతి టెస్ట్ పేపర్లు వేశారు. దాదాపు మాకున్న అవగాహన మేరకు 70 నుంచి 80% మార్కులు ఆ టెస్ట్ పేపర్ నుంచి వచ్చాయనేది మా ఉపాధ్యాయుల విశ్లేషణ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకి ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ జిమ్, క్రికెట్ టర్ఫ్, నోడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 ఫీట్ సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్రా ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకి స్వాగతం. గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయి కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
योगेश्वर कृष्णाय प्रभातनुग्रह तत्तस्मै विजय भवति ओम नमो नारायणाय नमः निर्वापाय वेद आयतनाय भवते तपन्नाय वेद फलप्रसादसिद्धिरस्तु तदास्तु देवानुग्रहस्य दिव्यप्रसादः वैष्णवमसि विष्णवे तदस्य प्रियमग्रामश्लावारी पापहरि श्रेष्ठ आजन्मकृतानां भवाक्षयम् अनंत जन्म संपाते कालेंद्र ఒక్క నిమిషం మా అమ్మ పోయింది నువ్వు పోయేటప్పుడు
గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ, సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు భక్తులు. అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. हरे देवी नारायणी భక్తులందరూ కూడా కుంకుమ పూజ చేసినాక ఉంగరంగానే కాయగా ఉంటే తీసేసుకున్నాం. అందరు తీసుకోండి. పార్వతీ పదయే
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.